పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. 5 బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని, బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా, బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా, ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వాళ్ళందరూ కునికి నిద్రించుచూ ఉండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులు అందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చు ఉన్నాయి గనుక మీ నూనెలో కొంచెము మాకివ్వుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అందుకు బుద్ధి కలిగిన కన్యకలు మాకు మీకు ఈ నూనె చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకి లోపటికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తలుపు వేయబడిన తర్వాత మిగిలిన కన్యకలు అనగా బుద్ధి లేని కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయము అని అడగగా అతడు మిమ్మును ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్తున్నానని ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. పరలోకము వెళ్ళాలని 10 మంది కన్యకలు బయలుదేరినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ 10 మంది కన్యకల్ని 2 భాగాలుగా విభజించబడ్డాయి. కన్యత్వంలో 10 మందిలో ఏమాత్రం లోపం లేదు. కానీ ఈ 10 మంది కన్యకలు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పిన మాట ఏంటంటే, కన్యత్వం ఉంది కానీ వీరిలో 5 బుద్ధి లేదు అని చెప్పబడ్డది. 5 ఏం లేదని చెప్పబడ్డది? బుద్ధి లేదు అని చెప్పబడ్డది. మరి 5 బుద్ధి ఉంది అని చెప్పబడ్డది. ఇక్కడ మీరు గమనించండి, పెళ్లి కుమారుడు అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడట? ఆలస్యం చేస్తున్నాడని రాయబడ్డాయి. ఇది మిమ్మల్ని పాయింట్అవుట్ చేసుకోండి, అదే నోట్ చేసుకోండి అని చెప్పాను. హల్లెలూయా. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఎందుకు? ఎవరి కోసం ఆలస్యం చేశాడు? ఎందుకొరకు ఆయన ఆలస్యం చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, బుద్ధి కలిగిన కన్యకల కొరకు ఆయన ఆలస్యం చేయలేదు అని మనకి ఇక్కడ తేటగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆయన ఆలస్యం ఎవరి కోసం? బుద్ధి లేని కన్యకల కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి కొరకు ఆలస్యం చేస్తున్నప్పుడు బుద్ధి కలిగిన వారికి ఏమనిపిస్తుంది? కాస్త ఇసుకుదల వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే, మరి మేము అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా, మరి మేము ఆయన కోసము అన్నీ సిద్ధపరచుకున్నాం కదా, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఆయన వస్తే మేము త్వరగా వెళ్తాం కదా అని ఒక ఆలోచన బుద్ధి కలిగిన వారికి కలిగే అవకాశం ఉంది. కలిగిందని చెప్పట్లేదు, కలిగే అవకాశము ఉంది. కానీ వారు ఆ ఆలోచనని వారిలోనికి రానివ్వరు. ఎందుకు రానివ్వరు అంటే, వారికి బుద్ధి ఉంది గనక.
హల్లెలూయా. ఒకవేళ ఆలోచన లోపలికి వస్తే పిల్లరా, అపవాది ఆలోచనే ఆ ఆలోచన అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఒక రాత్రికి సరిపడ నూనె సంపాదించుకోవాలి అన్న సంగతి సర్వసాధారణంగా అందరికీ తెలుస్తుంది. కానీ బుద్ధి లేని కన్యకలు ఎందుకు ఆ నూనెను సంపాదించుకోలేకపోయారు అని మనం ఆలోచన చేస్తే, అపవాది వారికి ఒక ఆలోచన పెట్టింది. ఏమన్నానంటే, ఆయన ఆలస్యం చేస్తాడా, తెల్లవారిన దాకా రాకుండా ఉంటాడా, ఆయన వస్తాడు, ఏదో ఒక సమయంలో వస్తాడు, ఆయన వచ్చే సమయానికి మన కాడున్న నూనె సరిపోతుంది, కాబట్టి అదనంగా మనం నూనెని తీసుకెళ్లాల్సిన అవసరము లేదు, మన దివిటీలలో ఉన్న నూనె సరిపోతుంది, సిద్ధులలో నూనె అవసరం లేదు. ఎందుకనంటే దివిటీలలో ఉన్న నూనె 6 గంటలు మినిమం, తక్కువ 6 గంటలు మన దివిటి వెలుగుతుంది. అనగా 12 ఆయన ఖచ్చితంగా రావచ్చు. ఆయన వచ్చేసరికి మనకున్న దివిటీలో నూనె సరిపోతుంది, కాబట్టి నువ్వు సిద్ధులలో నూనె సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అనే ఆలోచన వారిలో కలిగింది. ఆ ఆలోచన ఎవరిదైనంటే పిల్లారా, అపవాదిది. అలాగే బుద్ధి కలిగిన కన్యకల్లో వాళ్ళకి ఎలాంటి ఆలోచన వచ్చే అవకాశం ఉందంటే పిల్లారా, ఇదిగో మనం అన్ని సిద్ధపరచుకుని ఉన్నాం కదా, వాళ్ళ కోసం ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, వాళ్ళు ఎట్లాగూ రాలేదు, వాళ్ళకి తెలుసు. ఉదాహరణకి మనం ఆదివారపు ఆరాధన మనం చూసుకున్నట్లయితే 10 గంటలకని తెలుసు, 10 గంటలకు రావాలి కదా, రాలేదు. శనివారం ఆరాధన 9 గంటల, అదే 7 గంటలకని తెలుసు, 7 గంటలకు రావాలి కదా, రాలేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? రాని వాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నాడు, రాని వాళ్ళు రావటం కోసం ఆలస్యం చేస్తున్నాడు ఆయన. అంటే మీరు గమనించండి పిల్లారా, యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఎవరు నశించిపోకూడదు. అందుకనే లూకా సువార్తలు అంటాడు, ఎవరును నశించిన వారిని వెతికి రక్షించుట వరకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చెను. ఏ ఒక్కరు కూడా నశించిపోవటానికి ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటే పిల్లారా, ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యం ఎవరి కోసం అనంటే, బుద్ధి లేని వారి కోసమే. బుద్ధి లేని వారు ఏమవుతున్నారనంటే పిల్లారా, మరి కునికి నిద్రపోతున్నారు. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారంటే, వారు కూడా కునికి నిద్రపోతున్నారు. సిద్ధపాటు ఉన్నవాడు నిద్రపోతున్నాడు, సిద్ధపాటు లేనివాడు నిద్రపోతున్నాడు. ఆయన ఇవ్వవలసిన అవకాశం ఆయన ఇచ్చాడు, అవకాశాన్ని వాళ్ళు ఏం చేసుకోలేదనంటే ఉపయోగించుకోలేకపోయారు. బుద్ధి లేని వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఉపయోగించుకోలేకపోవటం చేత ఇక మీదట ఆలస్యం చేయటము ఉపయోగం లేదు, ఇక మీదట ఆలస్యం అనేది అంత మంచిది కాదు అని దేవుడు నిర్ధారణలోకి వచ్చినాక వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఇచ్చేంత వరకు ఇచ్చి, ఆ సమయం అయిపోయినాక ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను వస్తున్నానని వారికి కేక వేసి చెప్పు, నేను వస్తున్నానని వారికి చెప్పు అని చెప్పేసి దేవదూతలకి ఆయన ఆజ్ఞాపించగా, దేవదూత వచ్చి కేక వేసి చెప్తుంది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, మీరు సిద్ధపడండి అని. ఆయన పెద్ద కేక ఎవరికి వేయాలా? కునికి నిద్రపోయే వాళ్ళకి మామూలుగా, ఇగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు మీరు సిద్ధపడండి అంటే వినబడుతుందా? నిద్రపోయేవాడు మెలకువలోకి రావాలని అంటే ఒక పెద్ద కేక అవసరం. అందుకనే అక్కడ దేవదూత కేక వేస్తుంది. కేక వేసి ఏమంటుందంటే, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మీరు లేచి సిద్ధపడండి, మీరు సిద్ధపడండి అని కేక వేయగానే అందరూ దిగ్గున లేచారు. ఏందో శబ్దం వచ్చేసింది. అప్పుడు వినబడుతుంది, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపడండి అనే కేక వినబడగానే అందరూ చూసుకునేసరికి పిల్లారా, మరి నిద్రమత్తులో ఉన్నారు కనుక వాళ్ళకి అర్థం కాలేదు. లేచేసరికి చూసేసరికి దీపాలు ఏమైపోతున్నాయి? ఆరిపోవటానికి సంసిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా. ఆరిపోవటం అవి ప్రారంభించాయి. అప్పుడు వెంటనే వారి దీపాలకున్న ఒత్తిలకున్న ఆ నుసి ఇవన్నిటి చేత పొగ రాసుకొని అన్నిటి చేత దీపం ఏమైపోతుందంటే కాంతి తగ్గిపోతుంది. హల్లెలూయా. వెలుగు తగ్గిపోవటం చేత అప్పుడు వెంటనే వాళ్ళు లేచి ఆ దీపాలను అందరూ 10 మంది కూడా సరి చేసుకోవటం మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. ఈ 10 మంది దీపాలు సరి చేసుకున్నారు. ఆ ఒత్తికున్న ప్రియులారా ఆ నుసిని శుభ్రం చేసుకున్నారు. ఉదాహరణకి గాలి తలగకుండా అడ్డు పెట్టిన లాంతారకు అడ్డు పెట్టిన గాజు అనుకుందాం, ఆ గాజులు సిద్ధపరచుకున్నారు. అప్పుడు దివిటీలు కనుక అన్నీ
కాలిపోయిన దాని అంతటిని కూడా నుసి అంతటిని కూడా శుభ్రం చేసుకున్నారు, దులుపుకున్నారు. అన్ని దులుపుకున్న తర్వాత ఏమైపోయింది, అంతా ఈ 10 మంది కన్యకలు ఈ 2 చేశారు. ఇక ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే సిద్ధులలో నూనె, దివిటీలలో నూనె లేదు, నూనె తగ్గిపోయింది. ఇప్పుడు ఆ దివిటీలలో నూనె పోయాలి. కాబట్టి బుద్ధి కలిగిన వారి దగ్గర సిద్ధులలో నూనె ఉంది. అలాగనే పిల్లారా, బుద్ధి లేని వారి దగ్గర సిద్ధులు ఉన్నాయి కానీ సిద్ధులలో నూనె లేదు. ఎందుకు లేదు? వారు అపవాది నడిపింపునకు లోబడి వారి ఇష్టానుసారంగా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. వారి యొక్క ఇష్టానుసారంగా దేవుని ఆరాధించడానికి వచ్చారు. వారి ఇష్టానుసారంగా జీవించారు, వారి ఇష్టానుసారంగా బ్రతికారు, వారికి నచ్చినట్టుగా వారికి తోచినట్లుగా భక్తిని చేశారు. సేవకుని నడిపింపు కానీ వాక్యమునకు విధేయత కానీ వారిలో లేదు. అందుకే అక్కడికి వచ్చేసరికి ఆయన ఆలస్యం చేశాడు. ఈ ఆలస్యంలో వాళ్ళు ఇది సరి చేసుకుంటారేమో అవకాశం కల్పించాడు. ఈ ఆలస్యం పిల్లారా బుద్ధి కలిగిన వాళ్ళకి కూడా మరి కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కానీ వారికి బుద్ధి ఉంది కనుక బుద్ధి వారికి ఏం చేస్తుంది? జ్ఞానోదయం కలిగజేస్తుంది, మంచి ఆలోచన ఇస్తుంది. వారు సనుకోకుండా ఎప్పుడైతే అంటే నేను వచ్చింది దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను సంపాదించుకోవటానికి, దేవుణ్ణి నేను చేరువవ్వాలని వచ్చాను. కాబట్టి దేవుని కోసం నేను ఎదురు చూడటంలో తప్పు లేదు. నేను సనుకొనుటకు అనర్హుడను, నేను సనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. నా ప్రయాణం క్రీస్తుని చేరాలనేది, అది ఎప్పుడు చేరుతానా ఎలా చేరుతానా అనేది తర్వాత విషయం. ఎన్నింటికైనా నేను వెళ్ళాలంటే తీసుకురాపో. వెళ్ళాలంటే పిల్లారా నేనేం చేయాలి అని అంటే గమనించాలి. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆయన కోసం నేను ఎదురు చూడాలి, ఓపికతో ఎదురు చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి, సహనంతో ఎదురు చూడాలి. ఆయన పిలుపు వచ్చినప్పుడు నేను వెళ్ళగలగాలి. ఆయన పిలుపు వచ్చినప్పుడు నేను గమ్యం చేరాలి. ఆయన నన్ను తీసుకెళ్ళటానికి ఆయన వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడనేది నాకు తెలియదు కనుక నేనేమవ్వాలి? ఆయన ఎప్పుడు వచ్చినా వెళ్ళే స్థితి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రాకడం ప్రారంభించబడ్డది. ఆయన సమయం ఆసన్నమైంది. ఆయన అవకాశం ఇచ్చేంత వరకు ఇచ్చాడు. అవకాశాన్ని వాళ్ళు ఏం చేయలేదు, వినియోగించుకోలేకపోయారు. కాబట్టి పిల్లారా ఇప్పుడు దివిటీలు ఆరిపోతున్నాయి. ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు వారు? ఇప్పుడు అడగరండి, దేవుడు వచ్చేటప్పుడు అడుగుతారు. జాగ్రత్త, బుద్ధి కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 7 గంటలకి ఇలా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. 3 రోజులు ఉపవాసాలకు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య వస్తాడు చూసినావు, ఆ రోజు ఖచ్చితంగా ఈ ఉపవాస దినాలను నిర్లక్ష్యం చేసిన వారు ఖచ్చితంగా మీ పాదాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని దేహి అనకపోతే నన్ను అడగండి. ఈ సేవకుడు నడిపింపునకు లోబడిన ప్రతి విశ్వాసి పిల్లారా ఖచ్చితంగా లోబడిన విశ్వాసి పాదాల దగ్గరకు వచ్చి బ్రతిమాలుకునే స్థితి ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ నీకు అన్ని సౌఖ్యంగా ఉండవచ్చు, ఇలా మంచిగా అనిపించవచ్చు. గుర్తుపెట్టుకోండి, గుండెల్లో భయం పెట్టుకోండి. క్రైస్తవ జనాంగమా, దేవుని మాటకి అవిధేయత చూపించిన నీవు ఒక రోజున ప్రభువు పిలుపు కేక వచ్చినప్పుడు ఆ కేకలో నీవు బుద్ధి కలిగిన కన్యకల దగ్గర అరువు కోసం నువ్వు వెళ్ళకపోతే పిల్లారా నేను చూస్తాను ఖచ్చితంగా. అందుకనే ఈ ఆలస్యం నీ మంచి కొరకే. ఈ ఆలస్యంలో నిన్ను నీవు సరిచేసుకోవటానికే. ఇప్పటికైనా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన నీవు పశ్చాత్తాపంతో మొదటి క్రియను చేపట్టగలిగితే దేవుడు నీ పట్ల ఆయన ఖచ్చితంగా కనికరం చూపిస్తాడు. ఎందుకంటే పిల్లారా ఆయన కనికర సంపన్నుడు కనుక. ఇది దేవుని మాట. ప్రీతమా ఆలకించు. మరి నీవు బుద్ధి లేని నీ ప్రయాణానికి, బుద్ధి లేని నీ జీవన విధానానికి ఎవరు నిన్ను నడిపించేది? నువ్వు నడుస్తావు, నిన్నెవరు వద్దన్నారు? బుద్ధి లేని వాళ్ళు కూడా నిన్ను అడ్డేమి చెప్పరు. సేవకుడు కూడా నీకు అడ్డేమి చెప్పడు. కానీ నీకు ఇవ్వబడిన అవకాశాన్ని నువ్వు వాడుకోగలుగుతున్నావా? నీకు ఇవ్వగలిగిన అవకాశాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోగలుగుతున్నావా? లేకపోతే నిర్లక్ష్యం చేత, మరి సోమరితనం చేత దాన్ని కోల్పోతున్నావా?
ఒకసారి ఆలోచన చేయి. అందుకనే బుద్ధి లేని కన్యకలు వచ్చేసి బుద్ధి కలిగిన కన్యకలను అడుగుతున్నారు, అమ్మా మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ సిద్ధులలో ఎలాగ నూనె ఉంది కదా, హలో మీ సిద్ధులలో నూనె ఉంది కదా, మాకు ఇవ్వండి, కొంచెం మాకు ఇవ్వండి అని అంటే, అంత మన సంఘస్థులే కదా, అంత మనవాళ్ళే కదా, మన వాళ్ళే కదా, అంత కలిసి ఉండాలి కదా, మనం ఒకరికొకరు షేర్ చేసుకోవాలనుకున్నాం అనుకో, బుద్ధి లేని దాని అయిపోతాం. నూనె షేరింగ్ ఉండదు, షేర్ చేసుకోకూడదు కూడా. హల్లెలూయా. నీ నూనె నువ్వే భద్రం చేసుకోవాలి, నీ దివిటిని నువ్వు వెలిగించుకోవాలి, నీ దివిటి వెలగటానికే నీవు నూనెను వాడుకోవాలి తప్ప పక్కోని దివిటి వెలిగించటానికి నువ్వు వాడకూడదు దాన్ని. అది నీకోసం సిద్ధపరచున్న నూనె, అది నీకోసం సిద్ధపరచుకున్న నూనె. కాబట్టి బుద్ధి లేని వాళ్ళని చూసి బుద్ధి కలిగిన నువ్వేం చేయాలంటే, వీడు ఎప్పుడైనా ఒకరోజు నా కాళ్ళ కాడికి వస్తాడు, వీడు వచ్చి నా పరిశుద్ధతని అడుగుతాడు, నా దివిటి ఆరిపోయే ఒక ఆలోచన నా దగ్గరికి వీడు తీసుకొస్తాడు. కాబట్టి ఈ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలని బుద్ధి కలిగిన కన్యకలు ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. నీవు దేవుడి దగ్గరికి చేరకుండా నిన్ను అడ్డుపడటానికి ఒక దుష్టశక్తి ఎవరిలోనో ఒకరిలో అది వ్యాపించే అవకాశాలు ఉంటాయి. 5 బుద్ధి లేని వాళ్ళు మరి ఈ 5 బుద్ధి కలిగిన దగ్గరికి వచ్చేసి అడుగుతున్నారు, మాకు నూనె ఎందుకు ఇవ్వాలి, మా దివిటి ఆరిపోతుంది, మావి కూడా ఆరిపోతున్నాయి. ఈ బుద్ధి లేని వాళ్ళే మాత్రం ఆరిపోవట్లేదు, 10 మంది కన్యకల యొక్క దివిటీలు ఆరిపోవటం మొదలుపెట్టాయి. ఈ 10 మంది సరి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న నూనె ఏమవ్వాలి? సిద్ధులలో పోస్తే అప్పుడు దివిపం అనేది మరలా దేదీప్యమానంగా ఎలగటం మొదలు పెడతాయి. కాబట్టి మీ నూనె మాకు ఇవ్వండి, ఎట్లా క్యాక్ వచ్చేసింది కదా, ఇంత నూనె ఏం చేసుకుంటావు నువ్వు, కాబట్టి కొద్దిగా ఇయ్యొచ్చు కదా అని వాళ్ళు బతులాడుతారు. కొద్దిగా రాశారు కానీ లేదనగానే వెళ్ళిపోతారా? అంత నూనె ఉంది కదా, అదంతా ఏం చేసుకుంటావు? సహోదరుని ప్రేమించాలి కదా, కనబడే సహోదరుని మమ్మల్ని ప్రేమించలేకపోతున్నావు, కనబడని దేవుని ఏం ప్రేమిస్తావు, నువ్వేం పరలోకి వెళ్తావు? ఇవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ నాకు తెలియదు. ఎవరు అంటున్నారు? బుద్ధి కలిగిన కన్యకలు అంటున్నారు, ఇవన్నీ మాకు తెలియదు, మాకు తెలిసింది ఒకటే, మా దగ్గరున్న నూనె మాకు మాత్రమే సరిపోద్ది, మన ఇద్దరికి సరిపోదు, అదొకటే నాకు తెలుసు. కాబట్టి నా దివిటిని ఆర్పుకునే ఆ పరిస్థితి నేను తెచ్చుకోలేను. నీ దివిటిని వెలిగించాలని నా దివిటిని ఆపుకోలేను కదా. నా దివిటి ఎలగాలి, నా దివిటికి సరిపడే నేను నూనె తెచ్చుకున్నాను, నీ దివిటిని వెలిగించడానికి నేను నూనె తెచ్చుకోలేదు. ఎట్లా క్యాక్ వచ్చింది కదా, అంతుంది కదా, శరిశాఖం వాడుకుందాం, ఈ లోపల వస్తాడులే, అవునంటవా? వత్తడంటవా కర్రెక్క, వత్తడంటవా రాణి, వత్తడంటవా అంతేలే, మరి ఇవ్వాలి కదా, మరి మన పేరు నయోమి, అవునా కాదా? వత్తడు కదా, ఆ శరిశాఖం వాడుకుందాం, పట్టు తీసుకో కర్రెక్క, నువ్వు తీసుకో కొద్దిగా, ఇగో నయం నువ్వు కొద్దిగా తీసుకో, చెరు కొద్దిగా పంచుకున్నాం, 5 భాగాలు చేసుకున్నాం. ఈ లోపల ఆయన వస్తాడు, 10 మంది పోకుండా నాశనం అయిపోతాడు. బుద్ధిన్నవాడు ఏం ఆలోచన చేస్తాడంటే, పిల్లగా నీవు నిన్న ప్రార్థన పెడితే రాలేదు కదా, నిన్న మీటింగులు పెడితే కానుకలు ఇవ్వలేదు కదా, మొన్న కార్యక్రమాలు జరిగితే మందిరాలు కడుతుంటే కార్యక్రమాలు చేస్తుంటే ఏనాడు నువ్వు 1 రూపాయి సాయం చేయలేకపోయావే, ఇలా నీకు ఎలా ఇస్తాను, నేను ఎందుకు ఇస్తాను? నేను ఇవ్వటానికి నిన్ను నా బరువు నేను మోసుకోవటమే నాకు ఎక్కువైపోయింది. నా బరువులో సగం నీకు ఇచ్చి నా పరిశుద్ధత నేనాడు తగ్గించుకోను, నేను వెళ్ళను, నువ్వు వెళ్ళవు. కాబట్టి నాకు ఇవన్నీ తెలీదు, నాకు తెలిసినల్లో ఒకటే, ఏమంటుందనంటే నా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికి సరిపోదు. అయితే నాదొక సజెషన్ ఏంటంటే, అమ్మే వాళ్ళు ఉన్నారు, ఈ లోపల వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. మరి ఎక్కడికి రావాలి? మళ్ళీ కొనుక్కొచ్చుకునేందుకు మళ్ళీ సేవకుడి దగ్గరికే రావాలి, మళ్ళీ ఈ మందిరానికే రావాలి, మళ్ళీ ఈ మందిరంలోనే నూనె డబ్బాలు పెట్టి అమ్మరు, మీటింగులు పెడతారు, మీటింగులకు నువ్వు కానుకలు ఇవ్వాలి. మళ్ళీ ఈ మందిరంలోనే మందిరాలు కడతారు, మందిరాలకు నువ్వు కానుకలు ఇవ్వాలి. కొనుక్కోవటం అంటే అదే కదా. మళ్ళీ నువ్వు కష్టం చేస్తావు, నెల జీతాలు వస్తాయి, దశభాగాలు తీసుకొచ్చి ఇవ్వాలి, ప్రతిష్ఠ అర్పణలు తీసుకొచ్చి ఇవ్వాలి, మొదటి ఫలాలు ఇవ్వాలి, ప్రథమ ఫలాలు ఇవ్వాలి, ముక్కుపొడి కానుకలు తెచ్చి ఇవ్వాలి. ఇవన్నీ చేసేసరికి కాలం ఏమైపోయింది, అందుకనే డోర్ వేసేసాడు. మళ్ళీ ఇవన్నిట్లో పాలు పొంది, అవునా కదండి, ఈ కార్యక్రమాలన్నింటిలో పాలు పొంది, కొత్త మందిరాల నిర్మాణంలో పాలు పొంది, నీ నెల జీతంలో దశభాగాలు ఇచ్చి, నీ మొదటి జీతం తీసుకొచ్చి ఇచ్చి,
మొక్కుబళ్ళు చేసుకొని మొక్కుబళ్ళు తెచ్చిచ్చి ఇవన్నీ చేసేసరికి ఏమైపోయింది? కాలం అయిపోయింది. ఈ లోపల దేవుడు ఏం చేశాడంటే పిల్లారా, తలుపులు వేసేసాడు. అవునా కాదండి? కొనుక్కొచ్చుకో అనగానే పోయి సూపర్ మార్కెట్కి టక్కన వెళ్ళి టక్కన కొనుక్కొని వచ్చే నూనె కాదు ఇది. అవునా కాదండి? మరి నీకు బుద్ధి ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి, మీకు బుద్ధి ఉందా? నాకు తెలియదు అని నేను అనుకోవద్దు, నాకు తెలుసు. సేవకుని కాబట్టి నాకు తెలుసు ఎవరికి బుద్ధి ఉందో ఎవరికి బుద్ధి లేదో. సంఘంలో ఉన్న 10 మంది కన్నికల్లో ఎంతమందికి బుద్ధి ఉందో ఎంతమందికి బుద్ధి లేదో సేవకుడిగా మాకు తెలుసు. మేము చెప్తే మీరు తట్టుకోలేరు. మేము చెప్తే మీరు అదొక అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ చెప్పే అధికారం మాకుంది, చెప్పే బాధ్యత మాకుంది. చెప్పి మిమ్మల్ని సరిచేసి బుద్ధి కలిగిన వారిగా తయారు చేయటమే సేవకుడిగా మా పని. మా పనిని మేము సక్రమంగా చేసుకొని వెళ్తాం. ఆ తర్వాత నీ ఇష్టం. నేను చెప్పేవారేమే కానీ చేయించేవారం కాదు. చేయించేవాడు ఆయన, చేసేది మీరు. చెప్పే బాధ్యత మాది. మా బాధ్యతగా మీ కొరకు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మా బాధ్యతగా దేవుని మందిరాలు కడుతున్నాం. మా బాధ్యతగా ఎన్నో సభలు పెడుతున్నాం. మా బాధ్యతగా ఎన్నో పరిస్థితుల్లో దేవుని పని కొరకు మీకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాం. నూనెని మీరు కొనుక్కోవటానికి అన్ని సంఘాల్లాగా మిగతా చర్చిల్లాగా మీటింగులు పెట్టకుండా మిగతా కార్యక్రమాలు ఏమీ చేయకుండా మిమ్మల్ని బలవంతం చేయకుండా మేము ఉండటం లేదు. మేము ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమాన్ని మీ కొరకు సిద్ధపరుస్తున్నాం. ఆ కార్యక్రమంలో నూనె నీకు దొరుకుతుంది. ఆ కార్యక్రమంలో నువ్వు పెడుతున్న ఎఫర్టే నీకు నూనె సిద్ధులలోనికి చేర్చబడుతుందని అర్థం. హల్లెలూయా. మరి ఈ చిన్న జ్ఞానం ఎవరికి ఉండదు? బుద్ధి లేని వాళ్ళకు ఉన్నది. ఆ బుద్ధి లేని వాళ్ళు దీంట్లో పాలి భాగస్తులు కాలేరు. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏమవుతారంటే పిల్లరా, ప్రతి కార్యక్రమంలో వారు పాలి భాగస్తులుగా కొనసాగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు బుద్ధి ఉంది. అరే, నూనె కొనుక్కునే అవకాశం ఇది, నేను సిద్ధులలో నూనె సిద్ధపరచుకునే అవకాశం ఇది. అప్పుడు ఆ బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పినాక ఈ బుద్ధి లేని వాళ్ళు అవకాశం లేదుగా. వాళ్ళు ఎంత బతిలాడినా ఇవ్వకూడదు కూడా. బుద్ధి కలిగిన వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మందిరానికి క్రమంగా వస్తున్న వారు జ్ఞాపకం చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఒకరోజు నీ దగ్గరకు వచ్చేసి నీ దివిటీని ఆర్పటానికి ప్రయత్నం చేస్తారని నువ్వు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దివిటిని ఆర్పే ప్రయత్నాలు చేసేటప్పుడు నువ్వు మాట్లాడాల్సిన విధానాన్ని నువ్వు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ సహాయం అర్థించి వచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నా దగ్గర ఉన్నది మన ఇద్దరికి సరిపోదు అని నీ పక్క విశ్వాసం నువ్వు చెప్పాలి. ఎందుకు అడకదినే అవకాశం ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు పక్కని పోయి అడగాల్సి వచ్చింది? అడుగుతారంట, అమ్మా నువ్వు ఒక్కదానివే పోతున్నావు గాడిపిల్లో, ఎవరు పోవట్లేదు, నువ్వు కూడా ఇటు వచ్చేయి. మరి పో, ఎవడు వద్దన్నాడు? నేను వద్దంటాను. నేనెవరిని వద్దంటానికి? బుద్ధి లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. బుద్ధి ఉన్నవాడు క్రమంగా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు లేరు, ఎక్కడ ఎవరు లేకపోయినా దేవుని వాక్యం ఆగదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుని వాక్యం ఆగదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన ఎంతమందిని సాధించగలిగాడు ఆయన అంటే పిల్లరా, 12 మందిలో ఒకడు అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. వాడు పక్కనే తిరుగుతున్నాడు, రెక్కల్లోనే తిరుగుతున్నాడు, అన్ని బాధ్యతలు వాడికి అప్పగించాడు. అయినా కూడా వాడు బుద్ధి మారలేదు. చివరి అవకాశం కూడా ఇచ్చాడు. అయినా కూడా అవకాశాన్ని వాడుకోలేక ఊరేసుకొని సచ్చాడు. అతడే ఇస్కరియోతు యూదా. ఈరోజు నువ్వు 200 కోసం 500 కోసం దేవుని సన్నిధిలో నూనె దొరికే సమయంలో మందిరాన్ని వదిలేసి నువ్వు నీ పనులలో మునిగి ఉన్నావని అంటే నువ్వు బుద్ధి లేని కన్యకవు కాదా? గమనించుకోవాలి. మీరే గమనించుకోవాలి. మీ జీవితాన్ని మీరే సరిచేసుకోవాలి. సేవకుని యొక్క నడిపింపునకు నిన్ను నీవు అప్పగించుకోలేకపోతున్నావు అని అంటే పిల్లరా, అపవాదిని అంతరంగంలో ఎలాగూ తిష్ట వేసుకుందో మేము దానిని గమనించగలం. నేను సంఘాన్ని దిద్దటానికి,
క్రైస్తవ్యాన్ని క్రమపరచడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక సేవకుడను. హల్లెలూయా. ఎవరిని విమర్శించటానికి కాదు, ఎవరిని నిందించడానికి కాదు, ఎవరిని అవమానించడానికి కాదు. నా పని ఏంటంటే పిల్లరా, దేవుని వాక్యాన్ని వాక్యంగా వివరించటం, అందులో నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియచేయటం. ఆ తర్వాత నీవు బుద్ధి కలిగి తెచ్చుకొని మరి తిరిగి వస్తావో, లేకపోతే బుద్ధి లేకుండా అలాగనే నాశనం అయిపోతావో నువ్వే తెలుసుకోవాలి. బైబిల్లో మనం గమనిస్తే పిల్లరా, ఒక తండ్రికి 2 కుమారులు కలరు. ఒక పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. చిన్నవాడు దుర్వ్యాపారం కలిగిన వాడై, దుర్వ్యసనాలు కలిగిన వాడై తండ్రి దగ్గర తన వాటాని అడిగి, నాన్నగారు నేను ఇక్కడ ఉండను, నన్ను దూరదేశం వెళ్తాను, వ్యాపారం చేసుకుంటాను, బాగా సంపాదించుకుంటాను, నాకు డబ్బు ఇవ్వండి, నా భాగం నాకు ఇవ్వండి అని చెప్పేసి తండ్రిని అతడు ఏం చేశాడని అంటే పిల్లారా, అతను వాటాని అతను అడగటం మొదలుపెట్టాడు. అసలు ఉద్దేశం ఏంటంటే దుర్వ్యాపారం చేయాలనేది ఆయన ఉద్దేశం. వాక్యం అలాగే చెప్తుంది. కానీ బయటికి చెప్పే మాట ఏంటంటే పిల్లారా, నేను వ్యాపారం చేసి బాగా సంపాదించుకుంటాను. దుర్వ్యాపారం, వ్యాపారం ఒకటే చెప్తున్నాడు, చెడ్డ వ్యాపారం, చెడు అనే దాన్ని లోపల దాచిపెడుతున్నాడు. ఈరోజు సంఘ విశ్వాసులు కూడా చాలా ముదిరిపోయి, క్రైస్తవులు ముదిరిపోయి ఎలా ఉంటున్నారంటే మేము బుద్ధి కలిగిన వారమే అన్నట్టుగా కనపరుచుకుంటూ ఉన్నారు. తర్వాత నష్టపోయేది నువ్వే. కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళ వైపు చూడకూడదు పిల్లారా. బుద్ధి కలిగిన వాడు క్రీస్తు వైపు మాత్రమే చూడాలి. బుద్ధి కలిగిన వాడు తమ దివిటి వైపు మాత్రమే చూడాలి. తమ సిద్ధులలో నూనెని సిద్ధపరచుకొని భద్రపరచుకోవాలి. ఇలా పని ఏంటి బుద్ధి కలిగిన వాళ్ళదంటే పిల్లారా, సిద్ధులలో నూనెని సిద్ధపరచుకున్న నూనెని భద్రపరచుకోవటం, దివిటిలో ఆరకుండా దివిటిలలో సిద్ధులలో నూనెని దివిటిలలో పోసుకోవటం. కానీ బుద్ధి లేని వాళ్ళ యొక్క పని ఏంటంటే ఎవరి కాడ నూనె దొరికి దాన్ని వెతుక్కోవటం. ఈ బుద్ధి లేని కుమారుడు దుర్వ్యాపారం నిమిత్తమై తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని దూరం వెళ్ళిపోయాడు. చివరికి పందులతో కలిసి పందుల పొట్టు తినటానికి సిద్ధపడ్డాడు. హలో, బుద్ధి లేకపోతే ఎక్కడ జీవించాలి? పందులతో జీవించాల్సి వస్తుంది. మీరు గమనిస్తే ఒక యవనస్తుడికి సేనాదయం పట్టింది. ఆ ఊరు ప్రజలు అతన్ని గొలుసులతో కట్టేశారు, తాళ్లతో కట్టేశారు, గొలుసులతో కట్టేశారు, రూపులతో కట్టేశారు. ఏటితో కట్టేసినా వాటిని ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే తుత్తునీలుగా చేసినను ఉంటుంది. అంటే ఊకినట్లా గడ్డిపోసను ఇరిచినట్లుగా గొలుసులను విరిచేశారు, బంధించలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఆ సమాధులు ఉన్న చోట అతడు నివాసం చేస్తూ ఉంటే పిల్లరా, ఆ దారిని వెళ్ళటమే ఆ దారిని మానేశారు. ఆ దారిని వెళ్ళటమే ఆపేసి ఆ దారి కాకుండా వేరొక దారిలో మరి వాళ్ళు ప్రయాణాలు కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి దగ్గరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ దయ్యం పట్టిన యవనస్తుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో నువ్వు అప్పుడే మమ్మల్ని హింసించడానికి వచ్చితివా? మా సమయం రాకముందే నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని గద్దించడం మొదలు పెడతాడు యేసు. అప్పుడు అంటది, ఇగో మమ్మల్ని పాతాళానికి పంపక, అదిగో ఆ దూరంలో నా పందుల మందలోనికి పంపించండి. నరకం అంటే, పాతాళం అంటే దయ్యాలు భయపడుతున్నాయి, కానీ బుద్ధి లేని క్రైస్తవులు మాత్రానికి భయపడటం లేదు. బుద్ధి లేని క్రైస్తవులకి భయం లేదు. నరకం అంటే దయ్యాలు వణుకుతున్నాయి గడగడ, అవి బ్రతిమాలుకుంటున్నాయి యేసయ్య దగ్గరకు వచ్చి, మమ్మల్ని పాతాళానికి పంపించమాకండి అని. హలో, ఉన్నారా? హల్లెలూయా. ఏదో ఒకటి చెప్పండి. వాక్యం తీసుకుంటున్నారా, వింటున్నారా? హల్లెలూయా. ఆవిడ పిల్లరా, దయ్యాలు వణికిపోతున్నాయి, గడగడ గడగడలు ఆడిపోయి, ఇదిగో మమ్మల్ని పాతాళానికి మాత్రం పంపించొద్దు, అదిగో దూరంలో నా పందుల మందలోనికి మమ్మల్ని అనుమతి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. పాతాళం అంటే దయ్యాలు భయపడుతున్నాయి. బుద్ధి లేని వాళ్ళకు భయం ఉందా? మరి మీకు భయం ఉందా? దయ్యాలకున్న భయము, శరణ దయ్యాలు వణికిపోతున్నాయి. పాతాళం అంటే గజగజ వణికిపోయి యేసయ్యని బ్రతిమాలుకుంటున్నాయి. ఈరోజు ఆ యేసయ్యని బ్రతిమాలుకున్నట్టు కొరకు సిద్ధపరిచిన ఈ ఉపవాస దినాలలోనికి నువ్వు రాగలిగావా? దీనిని బట్టి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఈ వాక్యం ఎవరు వింటున్న ప్రతి వ్యక్తి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లరా,
దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, జీవము కలిగిన దేవుని సంఘములో ఉపదేశం చేయబడుతున్నప్పుడు ఆ ఉపదేశానికి నీవు ఆసక్తి కలిగి రాలేక ఎక్కడో దాగి ఉన్నావు అని అంటే పిల్లారా, రాలేని పరిస్థితి ఉంటే నేను అనట్లేదు, రాగలిగిన పరిస్థితి ఉండి నువ్వు రాలేకుండా నిర్లక్ష్య ద్వారంతో నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు బుద్ధి లేని కన్యకతో సమానం. ఆ బుద్ధి లేని కన్యకలు పిల్లారా గమనించండి, ఆ యొక్క సేనా దయ్యం పట్టిన వ్యక్తి యేసుప్రభు దగ్గరికి ఎదుర్కొనటానికి ముందుగా వేగిరంగా ఉరికొచ్చి ఆయన అడుగుతున్నాడు, మా సమయం ఇంకా రాకముందే నువ్వు వచ్చావు, అంటే మాకు ఇంకా సమయం ఉండగానే నువ్వు వచ్చావు. అంటే ఆయన త్వరగా వస్తున్నాడు, ముందుగా వస్తున్నాడు అంటానికి ఇది ఒక నిదర్శనం. ఆయన రావాలని అపవాది సమయము ఇంకా అయిపోకముందే ఆయన రావటానికి సిద్ధపడుతున్నాడని ఇక్కడ మనం గమనించుకోవాలి. అప్పుడు ఆ దయ్యాలు వచ్చి ఆ మాట అంటూనే మమ్మల్ని పాతాళానికి పంపించమాకండి అంటే ఆయన ఏ టైం అయినా రాగలిగిన అధికారం కలిగిన వాడు. నువ్వెందుకు వచ్చావు, నువ్వు రావద్దు, వెనక్కి వెళ్ళిపో అనే అధికారం సాతానికి లేదు. కానీ సాతానికంటూ ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయంలోపు ఆయన రావటానికి ఇష్టపడతాడు. ఇక్కడ చూసినట్లయితే వాటికి ఇచ్చిన సమయం పూర్తి కాకముందే యేసు ప్రభు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అవి అంటున్నాయి, మా సమయం రాకముందే మమ్మల్ని అప్పుడే పాతాళానికి పంపించవచ్చువా, కాబట్టి మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, ఒక దూరం ఉన్న ఆ పందుల మందలోనికి నన్ను పంపించు. పందుల మంద అంటే ప్రేర దయ్యాల కూపం. హల్లెలూయా. దయ్యాలు నివసిస్తాయి, పందిని కూడా వదిలిపెట్టవు. అవి పందుల్లోనికి జొరబడి ప్రియులారా ఆ పందుల యజమానికి నష్టాన్ని కలిగించాయి. ఆ తర్వాత యేసుప్రభు అక్కడ ఉండకుండా ఆ ఊరి నుంచి వెళ్ళిపోవటానికి కారణమైనవి. చూడండి, కనికరించినందుకు యేసుప్రభుని ఆ గ్రామంలో సంచరించకుండా చేసింది. ఆ పందుల యజమాని వెళ్ళి ఆ గ్రామ పెద్దలకు చెప్పినప్పుడు ఆ గ్రామ పెద్దలందరూ వచ్చి ఆ యవనస్తుడు ఆ యొక్క దయ్యాల నుంచి విడుదల పొందాడని సంతోషించటానికి బదులుగా ఆ యజమాని, పందుల యజమానికి జరిగిన నష్టాన్ని బట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పాడు. చూడండి ప్రియులారా, ఒక మంచి చేశాడు. ఆ ఊరు ప్రజలందరికీ తెలిసిన గొప్ప సాక్ష్యం అది. ఏమిటి ఆ సాక్ష్యం అంటే పిల్లరా, గొలుసులతో కూడా ఈ యవనస్తుని మనం బంధించలేకపోయాం. అలాంటి ఈ వ్యక్తిని దేవుని రాకడతో, ఈయన రాకడతో ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తిగా మారాడు, మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఇలాంటి వ్యక్తి మన ఊరిలో ఉండటం మన కుటుంబానికి, మన గ్రామానికి, మన ప్రజలకి, మనకి అందరికీ ఎంతో ఆశీర్వాదము. కాబట్టి ఇతడు ఉండాలి అని చెప్పేసి ఆ పందుల యజమానికి నీ నష్టం ఎంతో చెప్పు, మేము భరించుకుంటాం, తలా కొంత వేసుకొని నీకు ఇస్తాం, తలా కొంత నష్టాన్ని మీకు ఇస్తాం, కానీ అతని మీద మాత్రం నేరం మాపొద్దు. కాబట్టి అతడు మన గ్రామంలో ఉండటం మనకెంతో ఆశీర్వాదం అని చెప్పేసి మాట్లాడవలసిన వారు అలా కాకుండా అతని మీద ఈర్ష్య చేత, అతని మీద కక్ష చేత, అతని మీద ద్వేషం చేత మనం ఎవరూ చేయలేని పని ఇతడు చేశాడు కాబట్టి ఇతడు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, ఇతనికే క్రెడిట్ వస్తుంది. ఈ ఊరు గ్రామంలో అన్ని సంఘాలను మించిన సంఘం దేవుని జీవం కలిగిన దేవుని సంఘం అనగా మనది. అది అందరి కాడ కంటే మన కాడ ఒక విభిన్నమైన తీరు కనబడుతూ ఉంది. అది వచనానికి ఆధారమైనది, వచనానుసారమైనది. ఈ వచనానుసారమైన సంఘంలోనికి ఎవరు రావటానికి వీలు లేదని గ్రామస్తులందరూ కైగట్టుకున్న పిల్లల నష్టం నీకే, నీ గ్రామానికే నష్టం, నీ కుటుంబానికే నష్టం. ఇక్కడ నిజాన్ని గ్రహించనివ్వటం లేదు. చూడండి, సాతాను మీద జాలి కలిసినందుకు పిల్లల యేసు ప్రభు ఆ ఊర్లో ప్రయాణం చేయటానికి వీలు లేకుండా చేసింది. ఆ ఊరు పెద్దల యొక్క మనసుని తిప్పింది. ఎవరి వైపు? పందుల వైపు తిప్పింది. అన్ని పందులు పోయాయి, పోతీడు ఒక్కడు సచ్చేవాడు. అంటే పందికనే విలువ ఉంది కానీ పిల్లరా మనిషికి ఆ ఊరిలో విలువ లేదు. మన భారతదేశంలో కూడా మీరు గమనించండి, పశువులకున్న విలువ మనుషులకు ఉందా? పశువులను ప్రేమించినంతగా మనుషులు ప్రేమించగలుగుతున్నారా? అందుకనే ఐక్యరాజ్య సమితిలో జనరల్ సెక్రటరీ ఒక మాట అన్నది, ఇదిగో మీరు పశువులను ప్రేమిస్తారంట కదా, మీ భారతీయులు పశువులను ప్రేమిస్తున్నారంట కదా, కాబట్టి మనుషులను ఎప్పటి నుంచి ప్రేమించడం మొదలు పెడతారు అని అడిగింది. దానికి సమాధానం లేదు మన భారతీయులకి. ప్రీతమ ఆలోచన చేయండి, ఆ ఊరు ప్రజల్లో కూడా అదే
ఆ ఊరు ప్రజల యొక్క నడిపింపు కూడా అదే. పందులకు ఇచ్చిన ప్రాధాన్యత ఆ యవనస్తునికి ఇవ్వలేకపోయారు. అరే, ఆ యవనస్తుడు దయ్యాల చేత పీడింపబడ్డాడే, దురాత్మల చేత ఇబ్బంది పడ్డాడే, ఎంత ఘోరమైన పరిస్థితి, తానే గాయపరుచుకున్నాడే, తన ఒళ్ళంతా రక్తసిక్తంగా మారిపోయింది. మనం అందరం కూడా అతన్ని బాగు చేయడానికి, అతన్ని కట్టడి చేయడానికి మనం ఎంతో ప్రయాసపడ్డామే. ఇంత ప్రయాసపడిన అతన్ని మనము సామాన్యమైన మనిషిగా, సాధారణమైన మనిషిగా మార్చలేకపోయామే. ఇదిగో ఈయన ఎవరో కానీ ఈయన రావటం చేత మన ఊరు బాగుపడ్డది. ఈ యవనస్తుడు బాగుపడ్డాడు. ఈ యవనస్తుని వల్ల మన ఊరు బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన కుటుంబం బాగుపడుతుంది. ఇలాంటి దయ్యాలకి మన ఊరిలో అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఇతడు మన గ్రామంలో నివసించాలనే ఆలోచన సాతాను వారిలో రానియలేదు. చూడండి, పందుల మందిలో పోయింది. దేవుడు కనికరించినందుకే ఆ ఊరు ప్రజలు ఆయన మీద ప్రేమను పంచలేకపోయారు. ఆ యవనస్తుని మీద కనికరం చూపించలేకపోయారు. పందుల మీద ఉన్నంత శ్రద్ధ ఆ యవనస్తుడి మీద లేదు. ఆ పందుల యజమాని మీద ఉన్న అంత శ్రద్ధ ఆ యవనస్తుని బాగు చేసిన యజమాని మీద లేదు. గమనించండి, ఈరోజు నీకు ధనం మీద ఉన్న వ్యామోహము, నీకు కలిగిన స్థితి మీద ఉన్న ప్రేమ దేవుని మీద ఉందా? అయితే నువ్వు బుద్ధి కలిగి ఉన్నావా, బుద్ధి లేకుండా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. పిల్లలు ఆలోచన చేయాలి. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు నీకు ఆలస్యం అవుతుంది. బుద్ధి లేని వాళ్ళు ఇబ్బంది పడవచ్చేమో, కానీ బుద్ధి కలిగిన వాడు సంతోషిస్తాడు. గమనించు, ఆయన ఆలస్యం ఎవరి కోసం అంటే బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారుగా మారాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారు ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలని, దేవుని మాటను అశ్రద్ధ చేసేవాళ్ళు దేవుని మాటను శ్రద్ధగా తీసుకోవాలని, నువ్వు వెనకకి వెళ్ళే పరిస్థితి రాకుండా ఉండాలని దేవుడు నిన్ను ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం చేసినప్పుడే నువ్వు సిద్ధులలో నూనె తెచ్చుకున్నట్లయితే ఎంతో బాగుండేది. ఆయన కేక వేయకముందే నువ్వు సిద్ధులలో నూనెను సిద్ధపరచుకున్నట్లయితే ఎంతో బాగుండేది. కానీ ఆ టైంలో నువ్వు కునికి నిద్రపోతావు. మేలు పొందినవాడు సిద్ధపడ్డవాడితో సిద్ధపడని వాడు సిద్ధపడ్డట్టుగా నటించకూడదు. దానివల్ల నష్టం నీకే. అతడు దివిటీలలో సిద్ధులలో నూనె సంపాదించి పెట్టుకున్నాడు కాబట్టి అతనికి నీవు పోటీ కాదు, అతనితో నువ్వు తోగలేవు. ఎనీ టైం ఆయన రాగానే వెళ్ళగలడు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ సిద్ధపడి ఉన్నాడు. ఆయన సిద్ధపరచుకునేందుకు కావలసిన పరికరాలన్నింటినీ కూడా సమకూర్చుకున్నాడు, అన్ని లైన్లో పెట్టుకున్నాడు. ఏది అవసరమైతే అది వెంటనే ఆయన వాడేసుకుంటాడు. కానీ నువ్వే సిద్ధంగా లేవు, అవునా కదండి? నువ్వే సిద్ధంగా లేవు. సిద్ధపడాల్సిన బాధ్యత నీకోసమే కదా దేవుడు ఆలస్యం చేసింది, మన కోసమే కదా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మరి మనం సిద్ధపడాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఎలా మనం నిద్రపోతున్నాం? ఎలా బుద్ధి కలిగిన వాళ్ళతో కలిసి మనం ఎలా నిద్రపోతున్నాం? వాడికి బుద్ధి ఉంది, వాడు సంపాదించుకున్నాడు, నిద్రపోతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి కదా, కష్టపడాలి కదా, సిద్ధులలో నూనె తెచ్చుకోవాలి కదా. అది సంపాదించి ఎవరికి పెడుతున్నాం? సినిగిపోయిన సంచులు వేసినట్టు వేస్తున్నాం. నూనె సంపాదించుకుంటున్నాము. మీరు శరీరమును కొరకు ధనమును సమకూర్చుకోవద్దు, స్థిరమైన ధనమును సమకూర్చుకోండి అని బైబిల్. స్థిరమైన ధనము పరలోకమందు ఉన్నది, భూమి మీద లేదు. ఇది అస్థిరమైనది, ఇది మనకు ఉపయోగపడండి. మీరు అక్కడ స్థిరమైన దాన్ని స్థిరంగా నువ్వు స్థిరమైన ధనవంతుడు కావాలని అనుకుంటాడు బుద్ధి కలిగిన వాడు. బుద్ధి కలిగిన వాడు ఏం కావాలనుకుంటాడు? స్థిరమైన ధనము, శాశ్వత ధనం కావాలనుకుంటాడు. అందుకనే వాడు నూనె ఎక్కువ సంపాదించుకుంటాడు. బుద్ధి లేని వాడు అస్థిరమైన ధనం కావాలనుకుంటాడు, అందుకని నూనె సగంగా సంపాదించుకుంటాడు. అంటే సగమే శుద్ధి ఉంటుంది, పూర్తి శుద్ధి. కాబట్టి ఆ యవనస్తునికి విడుదల దేవుడు కలిగిస్తే ఆ గ్రామస్తులందరూ ఆయన చేసిన మేలును చూడకుండా అతన్ని చేసిన కీడును చూసి, లేదా ఆ యజమానికి జరిగిన నష్టాన్ని చూసి ఆ నష్టాన్ని పరిగణన చేసుకుని ఆ ఊర్లోనే ఉండొద్దని యేసుప్రభు నిలబెట్టాడు. ఆ ఊరు ఏమైపోయింది?
అంటే బుద్ధి లేకపోతే ఏమవుతుందంటే పిల్లరా, పందుల మందులో ఉండాల్సి వస్తుంది. ఎక్కడ ఉండాల్సి వస్తుంది? పందుల మందులో. ఎవరు? బుద్ధి లేనప్పుడు పందుల మందులో ఉండాల్సి వస్తుంది. పందుల మందులో ఏమున్నాయి? దయ్యాలు ఉన్నాయి. ఈ సేనా దయ్యాలు పందుల మందులో జ్వరబడ్డాయి. ఆ పందుల మందులోనికి ఈ బుద్ధి లేని వాడిని తోడుకొని వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి? తండ్రి ఇంటి నుంచి. ఎక్కడి నుంచి అండి? తండ్రి ఇంటి నుంచి. ఎక్కడ తోలపోయింది? దయ్యాల కాడికి తీసుకెళ్ళిపోయింది. సేనా దయ్యాల దగ్గరికి తీసుకెళ్ళింది. పందుల మందులు ఏమున్నాయి? దయ్యాలు ఉన్నాయి. దయ్యాల దగ్గరికి తీసుకెళ్ళింది. ఇప్పుడు దయ్యాల దగ్గరికి వెళ్తే మనశ్శాంతి ఉంటుందా? మీరు చెప్పాలి. అంటున్నారంట కొంతమంది, అమ్మా ఆ చర్చిలో మేము ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, మనస్సు మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే ఆ సంఘం నుంచి మేము పక్కకు వచ్చామో అప్పటి నుంచి మాకు మనశ్శాంతి లేదని చెప్తున్నారంట వీధుల్లో. గుర్తించావు కదా? మనశ్శాంతి లేదని అర్థమైంది కదా? మందిరంలో ఉంటే, సంఘంలో ఉంటే, జీవం కలిగిన దేవుని సంఘంలో ఉంటే మనశ్శాంతి ఉందని తెలిసింది కదా? ఆ సంఘం నుంచి దూరం అయినాక నీకు మనశ్శాంతి లేదని అర్థం చేసుకున్నావు కదా? అయితే బుద్ధి నీకు వస్తుంది. ఆ బుద్ధి సంపూర్ణమైనప్పుడు తిరిగిరా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు తిరిగి వస్తే పిల్లరా, నీవు ఎలాంటి మలిన వస్త్రాలు కలిగి ఉన్నా, ఎంత మురికితో ఉన్నా, తండ్రి ప్రేమ గొప్పది కనుక పిల్లరా, ఆ మురికిగా ఉన్న నిన్నే ఆయన కౌగిలించుకొని ముద్దు పెడతాడు. ఆయన హక్కును చేర్చుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను చేరదీస్తాడు, నీకు ప్రశస్తమైన వస్త్రాలు ఇప్పిస్తాడు, నీ కొరకు గొప్ప విందును కూడా ఏర్పాటు చేస్తాడు. నీ కొరకు మాత్రమే కాదు, నీ స్నేహితుల కొరకు కూడా చేస్తాడు ఆయన. గట్టి చెప్పాలా? బుద్ధి వస్తే తిరిగి వస్తాడు. బుద్ధి లేనివాడు తిరిగి రాడు. కానీ పిల్లరా, బుద్ధి వస్తే ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ఆ పందుల మందులో మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే అక్కడ సేనా దయ్యాలు ఉన్నాయి. నీకు నువ్వే గాయం చేసుకుంటావు, నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకుంటావు, నీ శరీరానికి నువ్వే గాయాలు చేసుకుంటావు, నీ కుటుంబాన్ని నీవే నాశనం చేసుకుంటావు. ఆ సేనా దయ్యం పట్టిన వాడు తనకు తానే గాయాలు చేసుకోలే. సమాధులలో ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళందరికీ గాయాలు చేయలే. మరి ఆ సేనా దయ్యాల దగ్గరికి నువ్వు వెళ్ళి ఎలా కూర్చుంటున్నావు? ఆ పందుల దగ్గర నువ్వు వెళ్ళి ఎలా కూర్చుంటున్నావు? నీవు కూడా బుద్ధి లేని దానివి కాబట్టి కూర్చుంటావు. నువ్వు కూడా బుద్ధి లేని వాడివి కాబట్టి సమాసం చేస్తావు. ఆ వెళ్ళిపోయిన ఆ బుద్ధి లేని ఆ కుమారుడి దగ్గరికి నువ్వెలా వెళ్ళిపోతావు? ఆ సహోదరుడు వెళ్ళలేదే, వాళ్ళ అన్న వెళ్ళలేదు కదా, వాళ్ళ అన్నే కదా. తమ్ముడు బుద్ధి లేకుండా వెళ్ళిపోతే అన్న వెళ్ళాడా? తమ్ముడి దగ్గరికి వెళ్ళాడా? మా తమ్ముడని వెళ్ళాడా? మా మరదలని వెళ్ళాడా? మా బామర్దని వెళ్ళాడా? మా బావని వెళ్ళాడా? మా నాన్నని వెళ్ళాడా? మా అక్కని వెళ్ళాడా? వెళ్ళలేదే. ఎందుకు? అతడికి బుద్ధి ఉంది కనుక, అతని దగ్గర ఏమున్నాయో అతడికి తెలుసు కనుక. ఆ వెళ్ళిపోయిన వాడి దగ్గర సేనా దయాలు ఉన్నాయని అతడు గ్రహించాడు కనుక ఆ దయాల దగ్గరికి కూడా వెళ్తాడా? దయం పట్టిన వాడి దగ్గరికి కూడా వెళ్తాడా? హలో, వెళ్తారా? వెళ్ళరా? మరి నువ్వెలా వెళ్తున్నావు? నువ్వెలా సహవాసం చేస్తున్నావు? నువ్వెలా ప్రయాణం చేస్తున్నావు? నువ్వెలా భాగం పడుతున్నావు? నువ్వెలా అన్ని విషయాలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు? నీవు దయ్యం పట్టినవాడు కనుక, నీకు కూడా బుద్ధి లేదు కనుక. బుద్ధి ఉంటే, బుద్ధి కలిగిన వాళ్ళ లక్షణాలు వేరు. ఆ లక్షణాలు నీలో కనబడటం లేదు. అందుకని చెప్పాను, ఒక సేవకుడుగా మాకు తెలుసు ఎవనికి బుద్ధి ఉంది, ఎవనికి బుద్ధి లేదని. ఏ క్రైస్తవుడు బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు, ఏ క్రైస్తవుడు బుద్ధి లేనివాడుగా ఉన్నాడో ఒక సేవకుడిగా మాకు తెలుసు. సంఘంలో ఎవరు నమ్మకంగా బుద్ధి కలిగి జీవిస్తున్నారు, సంఘంలో ఎవరు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారో మాకు తెలుసు. ఎవరిలో ఏ సేనా దయం పనిచేస్తుంది, ఎవరిలో సేనా దయాలు పనిచేయటం లేదో మాకు తెలుసు. ఇలా దయ్యాలు పట్టి తిరుగుతున్నారు. రానున్న దినాల్లో దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం ఉంది, ఖచ్చితంగా దయ్యాలు ఎక్కడున్నాయి, వాటిని గుర్తుపట్టేది ఎలా, వాటి నుంచి విడుదల పొందేది ఎలా అనే సబ్జెక్ట్ మీద మీకు వర్తమానం పంపించాలని, ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను బాగా. కొన్ని దినాల నుంచి ఆ వర్తమానం చేత హృదయం నింపుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు గమనించండి, కొంచెముగా ఉన్న నీవు తుదకు అధికముగా మార్చబడతావు. నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, మనం పోషించబడాలి, మనం సంరక్షించబడాలి, మనం రక్షించబడాలి, మనం విముక్తి చెందాలి, మనం పరలోకము పెళ్లి కుమారుడితో కలిసి వెళ్ళాలి.
ఆ తర్వాత వచ్చేసి మాకు తలుపు తీయండి అని అడిగే దుస్థితి మనకి రాకూడదు. హలో, వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చేదాకా అదేదో మొదట్లోనే కొనుక్కుంటే బాగుంటుంది కదా, అవునా కదండి? ప్రారంభంలోనే కొనుక్కొని వస్తే అదే డబ్బు ప్రారంభంలో పెడితే అయిపోయేది కదా, మరి ఎందుకు పెట్టలేదు ప్రారంభంలో? ఏదేముందిలే దేవుడు మమ్మల్ని తీసుకుంటాలని అనుకున్నారు. మనుషులు చూస్తున్నట్టు వదిలేస్తావేమో, కానీ దేవుడు ఎవరిని వదిలిపెట్టడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీ పరిస్థితి ఏంటి? నీకు బుద్ధి ఉందా? నీలో సేన దయాలు ఉన్నాయా? బుద్ధి లేదంటే సేన దయాలు ఉన్నట్లు లెక్క. బుద్ధి ఉందంటే సేన దయాలు లేవని అర్థం. సేన దయాలు ఉన్నవాడు ఎక్కడుంటాడు? తండ్రికి దూరంగా ఉంటాడు. ఎక్కడుంటాడు? తండ్రికి దూరంగా ఉంటాడు. బుద్ధి ఉన్నవాడు ఎక్కడుంటాడు? తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఎలా ఉంటాడని? తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. తండ్రితో కలిసి ఉంటాడు. సింపుల్గా చెప్పాలి, బుద్ధినవాడు తండ్రితో కలిసి ఉంటాడు. బుద్ధి లేనివాడు తండ్రికి దూరంగా ఉంటాడు. ఇప్పుడు ఆ యవనస్తుడు చిన్న కుమారుడు దూరంగా ఉండి ఏమైంది? బుద్ధి వచ్చినాక మళ్ళీ తిరిగి తండ్రి, అంటే బుద్ధి ఉన్న వ్యక్తి తండ్రితో కలిసి ఉంటాడు అంటానికి ఈ నిదర్శనం సరిపోద్ది కదా. హలో, బుద్ధి లేనివాడు తండ్రి నుంచి దూరంగా ఉంటాడు అంటానికి ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి తీసుకొని ఆస్తి తీసుకొని వెళ్ళిన తీరు అర్థమవుతుంది కదా. బుద్ధి వచ్చినాక మళ్ళీ అదే తండ్రి దగ్గరికి ఆ కుమారుడు తిరిగి వచ్చిన విధానం అర్థమవుతుంది కదా. దూరం అవటానికి ఎవరు కారణం చెప్పాలి? దూరం అవటానికి ఎవరు కారణం? అదిగో దూరంగా ఉన్న పందుల మందులను పంపించండి చెప్పాలి. దూరం అవటానికి ఎవరు కారణం? సేనా దయ్యాలు. సేన అనగా చాలా అనే దయ్యాలు కారణం. నువ్వు తండ్రి నుంచి, సంఘము నుంచి దూరం అవటానికి గల కారణం ఏంటి? దయ్యాలు. ఈ బుద్ధి లేని కుమారుడు దూరం అవటానికి కారణం ఏంటి? దయ్యాలు. ఈ బుద్ధి లేని కన్నికలు సిద్ధులలో నూనె తెచ్చుకోకపోవటానికి గల కారణం ఏంటి? దయ్యాలు. ఈ దయ్యాల చేత ఏమైపోయారంటే పిల్లరా, సిద్ధులలో నూనెని నింపుకోలేకపోయారు. చివరికి మాకు తలుపు తీయండి అని చెప్పే దుస్థితికి దిగజారారు. నా ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా చెప్తున్నాను, అంటే సందేహం లేకుండా చెప్తున్నాను, అసలు నువ్వెవరో నాకు తెలియదు. సందేహం లేదు, కన్ఫామ్ చేసి చెప్తున్నాను, నువ్వెవరో నాకు తెలియదు. ఎవరప్పా మీరెవరో నాకు ఏంటి? మేము తెలియకపోవటం ఏంటి? మేము అది చేసాం, ఇది చేసామా? నువ్వు ఎంతవరకు ఎంత చేసావు? హాఫే చేసావు. ఫుల్ఫిల్ చేయలేదు కదా, హాఫే చేసావు. ఫుల్ చేయాలి. ఆఫ్ చేసిన వాడిని ఎంతసేపు గుర్తుంచుకుంటావు? హాఫ్ వరకే గుర్తుంచు. మిగతా హాఫ్లో చేసిన వాళ్ళే గుర్తుంటారు. మిగతా హాఫ్ చేయి నీవేందుకు గుర్తుంటావు? నిశ్చయంగా దేవునికే గుర్తులేదు, సేవకుడు మాకేం గుర్తుంటారు చెప్పండి మీరే, అవునా కదా? దేవుడే గుర్తులేదు అంటున్నాడు, మరి మేము కూడా గుర్తుంచుకోగా. మేము మొదట్లో ఎంత చేసాం, ఎంత పరిచర్య చేసాం, ఎంత నమ్మకంగా ఉన్నాం. మొదట్లో ఉన్నావు వాస్తవమే, ఇప్పుడేది? మీ మొదట్లో ఎంత ప్రేమించాం? మొదట్లో అనే పదం వాడుతున్నా అంటే అక్కడే నీలో దయ్యం పనిచేస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. మేము నమ్మకంగా ఉంటున్నాం, మేము ప్రేమ కలిగి జీవిస్తున్నాం, మేము విధేయులమై ఉంటున్నాం. నువ్వు కూడా విధేయుడిగా ఉండు నాన్న, మేము వెళ్తున్నాం రండి మాతో పాటు అని నమ్మకత్వాన్ని నువ్వు కనపరచాలి. ఇది నీ బుద్ధి కలిగిన వాళ్ళు చేసే పని. మరి ఈరోజు నీలో ఏ దయ్యాలు పనిచేస్తున్నాయో నీకు తెలుసు బాగా. హలో, అందుకని దేవుడు ఆలస్యం చేసింది ఎందుకంటే పిల్లారా, నీలో ఉన్న సేనా దయాలను వెళ్ళగొట్టాలని, నిన్ను బుద్ధి కలిగిన వాడిగా మార్చాలని, నీ సిద్ధులలో నూనెని సమకూర్చాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మరి సోమరిలాగా సిద్ధపడిన వాళ్ళతో నువ్వు పోటీ పెట్టుకోమాక నీ సిద్ధులలో నూనె నింపుకో. నీ సిద్ధులలో నూనె నింపుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన పిలిచినప్పుడు ఆయన వెంట పెట్టుకొని పోయేటట్టుగా నువ్వు సిద్ధపడు. రమ్మ వెళ్దాం రా అంటే వచ్చేటట్టున్నావు. అందుబాటులో ఉంటే పిలుస్తారు, ఎక్కడో ఉంటే ఎవరు పిలుస్తాడు, అవునా కాదని? కొనుక్కునేందుకు పోయినాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో ఉంటాడు. కొనుక్కొని వచ్చినాడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు. ఎగరండి పోదామంటే వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అంటే అందుబాటులో అనుకూలంగా నీవు సిద్ధపడి ఉండాలి. నువ్వు ఎక్కడో వెళ్ళిపట్టు ఉండి, అయ్యా మాకు ఫోన్ అని చేయలేదయ్య గారు, మీరు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం, మీరు మెసేజ్ అని పెట్టలేదయ్య గారు, మేము మెసేజ్ చూసాను వచ్చేవాళ్ళం అంటే అక్కడ మెసేజ్లు పెట్టుడు, ఫోన్లు చేసుడు ఏముండవు. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఎప్పుడు వెన్నంటుకొని ఉండాలి కదా. తండ్రిని ఎప్పుడు వెన్నంటుకొని ఉండాలి. సాయంకాలం కాగానే ఇంటికి రావాలి కదా.
పొద్దుగూలు పనికి పోయినప్పుడు సాయంత్రం కానీ ఇంటికి రావాలిగా, పద్ధతే కదా. మరి పెద్ద కుమారుడు పొద్దుగూలు పనికి పోయి సాయంత్రం కానీ ఇంటికి వస్తున్నాడా లేదా? హలో, మరి నువ్వెందుకు రావు? ఇంటికి వచ్చే సమయం కాగానే ఇంటికి రావాలి కదా, అవునా కదా? నువ్వు వెళ్ళిన పని అయిపోగానే ఇంటికి రావాలిగా. అయిపోయినా అయిపోకపోయినా ఇంటికి వచ్చే సమయం కాగానే ఇంటికి రావాలా వద్దా? మరి ఇంటికి రాకుండా తిరిగి నిన్ను బుద్ధి లేనివాడు అనకపోతే, దయ్యాలు పట్టి తిరుగుతున్నవాడు అనకపోతే ఏమంటారు నిన్ను? మరి ఆ సేన దయాలు బాగా తిష్ట వేసుకొని కూర్చున్నాయేమో మీ హృదయాలలో. ఏమ్మా అర్థమవుతున్నాయి? ప్రార్థనకు రాని మీరు అర్థమవుతూనే రాదు. ప్రార్థన కాదని వెళ్ళిపోయిన వాళ్ళతో సాహసం చేసే మీలో ఏం పని చేస్తున్నాయి? సేనా దయాలు. గుర్తుపెట్టుకోండి, మీరు దయ్యాలకు నిలయమై ఉన్నారని అంటే పిల్లారా, మీరు బుద్ధి లేని వారని ఉంటారు. ఒక రోజున ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు విడవబడతావే తప్ప ఎత్తబడవు. కన్ఫామ్ చేసి చెప్తున్నాను. నేను ఏదో టూకీగా చెప్పడం లేదు, కన్ఫామ్గా చెప్తున్నాను. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా నువ్వు విడవబడతావు. నువ్వు విడవబడే గుంపులో ఉండాలనుకుంటున్నావో, ఎత్తబడే గుంపులో ఉండాలనుకుంటున్నావో, నేను సరి చేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడి నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకొని ఈరోజు దేవుని శరీరం రక్తమును తినటానికి మనం వచ్చాము కదా. ఈరోజు దేవుని శరీరము రక్తము మనం తినటానికి అది జ్ఞాపకం చేసుకొని, ఆయన జ్ఞాపకం చేసుకొని మనం ఇక్కడ సిద్ధపడి ఉన్నాం. లేదా నా శరీరము తిని నా రక్తమును తాగనివాడు నాకు తిననివాడు తాగనివాడు నాకు పాత్రుడు కాడు. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నాకు పాత్రుడు అయి ఉంటాడు. మరి ఆయనకు పాత్రుడిగా ఉండటానికి మనం ఇక్కడికి వచ్చాము. అయితే ఇందులో బుద్ధి నీలో ఎంతవరకు లోపించిందో తెలుసుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తిగా ప్రవర్తిస్తానని ఒక తీర్మానం కలిగి ప్రభు శరీరమును రక్తమును తినటానికి సిద్ధపడవలసిందిగా పొరపాటు మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన వాక్య నిమిత్తమై ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విత్తబడిన వాక్యం మనందరి హృదయాల్లో